హలో ఆల్, ఈరోజు ద హిందూ ఎక్స్ప్లెయినర్లో ఇంపార్టెంట్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ ఆర్టికల్ వచ్చిందమ్మా GS2 నుంచి. ఒక్కసారి చూడండి, ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ నోటిఫైయింగ్ మైనారిటీస్ అని. ఓకేనా, మైనారిటీస్ని ఎవరు నోటిఫై చేస్తారు, వీటి మీద ఆర్టికల్ అనేది రావడం జరిగింది. ఫస్ట్ మనం మైనారిటీస్ అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్లో మైనారిటీస్ గురించి ఏముంది, జనరల్గా మనం ఏమైనా ప్రొటెక్షన్ మెషర్స్ తీసుకున్నామా, వాళ్ళకి ఏమున్నాయి, ఇప్పుడు ఇష్యూ ఏంటి, అదంతా కూడా ఆర్టికల్గా డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి చూడమ్మా, మనం LTX క్లాసెస్ నుంచి ఫ్రీ సెమినార్ అనేది కండక్ట్ చేస్తున్నాము. ఫ్రీ సెమినార్ ఎక్కడమ్మా, విశాఖపట్నంలో వర్క్షాప్ ప్లస్ సెమినార్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో మీరు మర్చిపోకండి, ఈ సండే 10 AM ఓకే, 15th May సండే 10 AM మీకు సెమినార్ అనేది స్టార్ట్ అవుతుంది. సో మీరు వెన్యూ ఏంటి అంటే అడ్రస్ LTX క్లాసెస్ సెక్టార్ 3 MVP కాలనీ విశాఖపట్నంలో. సో ఎవరికైనా కూడా దీన్ని అటెండ్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు అటెండ్ అవ్వచ్చమ్మా. మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు సాల్వ్ చేసుకోవచ్చు. ఆ రోజు డైరెక్ట్గా సురేష్ సార్ మీకు అవైలబుల్గా ఉంటారు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా సాల్వ్ చేయొచ్చు. ఈవెన్ డిగ్రీ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది కదమ్మా, డిగ్రీ ప్లస్ IAS. దాని గురించి మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఆ రోజు సురేష్ సార్ అవైలబుల్గా ఉంటారు. మీరు ఎటువంటి క్వేరీ అయినా కూడా సాల్వ్ చేసుకోవచ్చు. సో ఈ నెంబర్ చూడమ్మా, 7893899553. మీరు ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి వెంటనే రిజిస్టర్ చేసుకోండమ్మా. ఈ సెమినార్ ప్లస్ వర్క్షాప్కి మీరు అటెండ్ అయితే మీకు ఎట్లా చదవాలి ఏంటి ఇదంతా కూడా మీకు అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో డోంట్ ఫర్గెట్, ఈ సండే 10 AM మనకి వైజాగ్లో స్టార్ట్ అవుతుంది. ఎవ్రీవన్, వెల్కమ్ టు LTX క్లాసెస్, ద హిందూ ఎక్స్ప్లెయినర్ టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ నుంచి ఇంపార్టెంట్ ఆర్టికల్ ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ నోటిఫైయింగ్ మైనారిటీస్. ఆర్టికల్ అంతా డీల్ చేస్తుంది. దిస్ ఈజ్ శ్రీనివాస్. ఓకే, సో మనం ఏం చేస్తామమ్మా, ఫస్ట్ క్వశ్చన్ అనేది ఇక్కడ చెప్తాం, తర్వాత దీని అప్రోచ్ అనేది లాస్ట్లో మనం ఇస్తాం అనమాట. క్వశ్చన్ చూడండి, protection of minorities reflects the equality of protection under Article 14 of the Indian Constitution. Okay, Indian Constitution Article 14 లో it reflects ఏంటంట, Article 14 మనకి ఏంటి, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని ఉంటుంది కదా, ఆ ఫ్రేజ్ అనేది నేను పెట్టడం జరిగింది. ఈక్వాలిటీ ఆఫ్ ప్రొటెక్షన్ అండర్ Article 14 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇన్ జనరల్గా మైనారిటీస్ అన్నంటనే అందరికీ Article 21 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, Article 25 వీటి నుంచి ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ 25 నుంచి 28 ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అనేవి గుర్తు వస్తాయి. బట్ ఇక్కడ నేనేంటి Article 14తో లింక్ చేశాను. సో ఇటువంటి క్వశ్చన్స్ని ఏ విధంగా అప్రోచ్ అవ్వాలో కూడా మనం అక్కడ చూద్దాం. ఓకేనా, సో ఆన్ దిస్ నోట్ కన్సిడర్ మైనారిటీ ఇష్యూస్ ఇన్ ఇండియా అని చెప్పడం జరిగింది. దిస్ ఈజ్ ఏ 150 వర్డ్ ఆన్సర్, ఏ 10 మార్క్ అనమాట. 150 వర్డ్ ఆన్సర్, 10 మార్క్ ఆన్సర్. సో దీన్ని మీరు క్లియర్గా చూడండి. ఓకే, సో ఇప్పుడు నేను ఆర్టికల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా ఇన్డెప్త్గా చూడండి అమ్మా. ఇదమ్మా ఆర్టికల్ ఆన్ ది క్వశ్చన్ ఆఫ్ నోటిఫైయింగ్ మైనారిటీస్. ఫస్ట్ ఆర్టికల్ ఏంటో చెప్తాను, తర్వాత ప్రజెంట్ కాంటెక్స్ట్లో ఏమవుతుంది ఏంటో కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, మైనారిటీ అంటే ఎవరు? మైనారిటీ అంటే ద నెంబర్లో తక్కువ ఉంటే, ఇఫ్ సమ్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్, గుర్తుంచుకున్నామా, సమ్ సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఎప్పుడైనా డిఫరెంట్గా ఉన్నారు అంటే వాళ్ళని మనం మైనారిటీస్ అని అంటాము. అంటే మైనారిటీస్ ఇన్ ద సెన్స్ ఇట్ మే బి పొలిటికల్ ఇన్ నేచర్, ఇట్ మే బి సోషల్ ఇన్ నేచర్, ఇట్ మే బి కల్చరల్ ఇన్ నేచర్. ఒకవేళ కల్చర్లో అయితే కల్చరల్ మైనారిటీ గ్రూప్స్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ట్రైబల్ పీపుల్ తీసుకుంటే కల్చరల్ మైనారిటీ గ్రూప్ అని అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ మైనారిటీ అనేది తీసుకున్నామంటే సోషల్ మైనారిటీలో మనకి వేరియస్ రిలీజియన్స్ అన్నీ కూడా సొసైటల్ ఆస్పెక్ట్స్లోకి వస్తాయి. కాబట్టి ముస్లిమ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ మైనారిటీస్ అంటాం, క్రిస్టియన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ మైనారిటీస్ అని అంటాము. అంటే ఇక్కడంతా కూడా ఏ ఫిగర్ మీద బేసిస్ అయి ఉంటుందమ్మా, ఆన్ ది బేసిస్ ఆఫ్ నెంబర్. అయితే మైనారిటీకి ఆపోజిట్ ఏమంటాం, మెజారిటీ. ఎస్, అయితే ఇప్పుడు మీరు ఇన్ జనరల్గా చూసుకుంటే మైనారిటీస్ పాపులేషన్ అంతా కలిపి మనకి 2011 సెన్సస్ ప్రకారం దే ఆర్ సమ్వేర్ అరౌండ్ 20% దగ్గర చూస్తాము. ఓకేనా, నియర్లీ 20% దగ్గర మొత్తం హోల్ మైనారిటీస్ కాన్స్టిట్యూయెంట్ అంతా కూడా చూస్తామన్నమాట. ఓకే, సో ఇప్పుడు మైనారిటీస్ గురించి అర్థమైంది కదమ్మా. అంటే ఇన్ జనరల్గా హిందూస్ ఎంతమంది ఉన్నారమ్మా, మోర్ దాన్ 78% అనేవాళ్ళు హిందూస్ ఉన్నారు ఇండియాలో. మిగిలిన కమ్యూనిటీస్ లైక్ ముస్లిమ్స్, క్రిస్టియన్స్, జైన్స్ వీళ్ళందరూ కలిపి 20% అరౌండ్లో ఉన్నారు అని చూస్తాం. ఓకే, సో అయితే ఇక్కడ ఇన్ జనరల్గా మనం ఏం చూడాలంటే ఈ మైనారిటీస్ ఇంతమంది ఉన్నారు కదమ్మా, ఈ మైనారిటీస్ అనేది మనకి ఫండమెంటల్ రైట్స్లో ఉందా? ఎస్, అబ్సల్యూట్లీ మనకి పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్లో క్లియర్గా మనకి మైనారిటీస్ అన్న వర్డ్ యూజ్ చేశారు, కానీ కాన్స్టిట్యూషన్లో ఎక్కడో కూడా నాట్ డిఫైన్డ్
వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ మైనారిటీ అని ఎక్కడా కూడా డిఫైన్ చేయలేదమ్మా. మనకు ఫండమెంటల్ రైట్స్లో కూడా ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 ఈ 2 ఆర్టికల్స్ అనేది ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీ కల్చర్ ఎడ్యుకేషనల్ రైట్స్ అనేవి ఉంటాయి. నేను చెప్తాను ఒకసారి. బట్ ఇక్కడ చూస్తే పార్ట్ 3 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్లో వీళ్ళ ప్రొటెక్షన్ గురించి రాసింది. అయితే ఫండమెంటల్ రైట్స్లో ఉంది అంటే అర్థం ఏంటమ్మా, దీన్ని ఎవరైనా వైలేట్ చేస్తే, స్టేట్ కానీ వైలేట్ చేస్తే వెంటనే మనం సుప్రీంకోర్టుకి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వచ్చు. అండ్ మరొక క్వశ్చన్ ఏంటి అంటే మైనారిటీ అన్న వర్డ్ నాట్ డిఫైన్డ్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చూస్తాము. ఓకేనా. సో ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ద వర్డ్ మైనారిటీ క్లియర్లీ ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అని ఆర్ డిఫైన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ అని, నో, రాంగ్. బట్ ద వర్డ్ మైనారిటీ మెన్షన్డ్ ఇన్ ది కాన్స్టిట్యూషన్, ఎస్, ట్రూ. అర్థమైంది కదమ్మా. ఈ విధంగా ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వస్తే మనం క్లారిటీగా చూడాలన్నమాట. అయితే ఇప్పుడు ఫస్ట్ మీరేం చూస్తారంటే ఆర్టికల్ 29 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ దేని గురించి చెప్తుందో చూడండి అమ్మా. ఆర్టికల్ 29 ప్రకారం స్టేట్ హ్యాస్ టు ప్రొటెక్ట్ distinct culture, language, script ఆఫ్ ఎవరిది, సమ్ సెక్షన్ అని యూజ్ చేయడం జరిగింది. ఎవరిదైనా మెజారిటీ కన్నా కల్చర్ వేరేగా ఉంది, లాంగ్వేజ్ వేరేగా ఉంది, స్క్రిప్ట్ అంటే నథింగ్ బట్ రైటింగ్స్ వేరేగా ఉన్నాయి అంటే వాళ్ళ కల్చర్ని వీటన్నిటిని కూడా స్టేట్ అనేది ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత ఉన్నది. అందుకని దాన్ని ఆర్టికల్ 29 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పెట్టడం జరిగింది. అయితే ఇక్కడ ఇన్ జనరల్గా మైనారిటీస్ అన్న చూసిన వెంటనే మనం ఇండియాలో 2 టైప్స్ ఆఫ్ మైనారిటీస్ చూస్తాము. ఒకటి కల్చరల్ మైనారిటీస్, మరొకటి లింగ్విస్టిక్ మైనారిటీస్. ఓకే, కల్చరల్ మైనారిటీస్ అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్. కల్చరల్ మైనారిటీస్ అంటే నథింగ్ బట్ రిలీజియస్ మైనారిటీస్. అంటే ఈ ఆర్టికల్ 29 అనేది బోత్ రిలీజియస్ మైనారిటీస్కి, లింగ్విస్టిక్ మైనారిటీస్కి ఇద్దరికి కూడా ప్రొటెక్షన్ అనేది ఇస్తుంది. ఓకేనా, ఎస్. అయితే ఆర్టికల్ 30 ఏంటో చూడమ్మా. ఆర్టికల్ 30 ప్రకారం ఈ మైనారిటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. వాళ్ళ కల్చర్ని, వాళ్ళ లాంగ్వేజ్ని, వాళ్ళ రిలీజియన్ని ప్రమోట్ చేయడానికి దే కెన్ ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్టర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అని చూస్తాము. ఇది వాళ్ళ ఫండమెంటల్ రైట్తో వస్తుంది. ఓకే, ఆర్టికల్ 30 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది ఈ విధంగా చెప్తుంది. అయితే ఇప్పుడు మీరు జనరల్గా చూడాల్సింది ఏంటి అంటే ఈ మైనారిటీస్ అంటున్నారు కదా సార్, కాన్స్టిట్యూషన్లో కూడా లేదు. అయితే ఎవరు చెప్తారు ఈ మైనారిటీస్ గురించి వీళ్ళున్నారు అంటే ఒక్కసారి చూడండమ్మా. మనకి జనరల్గా నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ 1992 అనేది ఉందమ్మా. ఓకే, ఇక్కడ ఒకసారి రాస్తాను చూడండి. నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ ప్రకారం ఇక్కడ సెక్షన్ 2C ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారం, సెక్షన్ 2C ఆఫ్ దిస్ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్ ప్రకారం ఎవరు చేస్తారట మెన్షనింగ్, సెంట్రల్ గవర్నమెంట్ జనరల్గా మెన్షన్ చేస్తుంది హూ కమ్స్ అండర్ మైనారిటీ అని. ఓకేనా, ఇక్కడ ఈ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ అనేది కేవలం రిలీజియస్ మైనారిటీస్ మాత్రమే చూస్తుంది. ఓకే, కేవలం రిలీజియస్ మైనారిటీస్ అని. సో దాంతో మనకి ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ ఒక స్టాట్యూటరీ నేషనల్ కమిషన్ అనేది పెట్టడం జరిగింది. ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం జనరల్గా గవర్నమెంట్ ఏ కమ్యూనిటీస్ పెట్టిందమ్మా, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్, బుద్ధిస్ట్, పార్సీస్ వీళ్ళను మాత్రమే పెట్టడం జరిగింది. 2014లో జైన్స్ను కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకేనా, జైన్స్ని 2014లో యాడ్ చేసాం. ఆ ముందే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిక్స్, బుద్ధిస్ట్, పార్సీస్ని మైనారిటీస్ కింద పెట్టడం జరిగింది. అయితే నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ప్రకారం మనకేంటి, ఎంతమంది రిలీజియస్ మైనారిటీస్ ఇండియాలో ఉన్నారు, 6 మెంబర్స్, 6 కమ్యూనిటీస్ అనేవి మనకి జనరల్గా ఇండియాలో రిలీజియస్ మైనారిటీస్ కింద ఉన్నాయి అని జనరల్గా చూస్తాము. ఓకే, అయితే ఒక్కసారి చూడమ్మా సార్, ఇంతేనా ఇంకేంటి కాన్స్టిట్యూషన్లో లేదా అంటే ఇన్ జనరల్గా మనకి ఆర్టికల్స్ కానీ ఏమీ లేవు. అంటే మనకి నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాక్ట్
2004 అనేది ఉంది. ఓకే, యాక్ట్ 2004. నేషనల్ కమిషన్ ఎన్సీ అని పెట్టేస్తానమ్మా, నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఓకే, ఈ యాక్ట్ ప్రకారం జనరల్గా మనకి సెక్షన్ 2 క్లాజ్ ఎఫ్ కింద ఇక్కడ కూడా ఏం చెప్పారంటే ఇండియాలో సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే నోటిఫై చేస్తుంది. సో ఇప్పుడు చూసారు కదమ్మా మన ఆర్టికల్ ఏంటి, హూ కెన్ నోటిఫై మైనారిటీస్ అని కదా. అయితే ఇక్కడ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ యాక్ట్లో కానీ నేషనల్ కమిషన్ ఫర్ మైనారిటీస్ ఎడ్యుకేషనల్ యాక్ట్ 2004లో కానీ రెండు చోట్ల ఏం మెన్షన్ చేయడం జరిగింది, సెంట్రల్ గవర్నమెంటే మైనారిటీస్ కమ్యూనిటీస్ని నోటిఫై చేస్తుంది అని క్లియర్గా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ వీటి మీద ఏమైనా కేసెస్ ఉన్నాయా అంటే ఒక్కసారి చూడండమ్మా. మనకి 2002లో ఒక కేసు అనేది జరిగింది. ఏంటి, టీఎంఏ పాయ్ ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక. ఈ కేసులో ఏం చూస్తామంటే జనరల్గా ఇక్కడ మనకి ఎవరు మెన్షన్ చేయొచ్చు అంటే అక్కడ సుప్రీంకోర్టు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంట, రిలీజియస్ కానీ లింగ్విస్టిక్ మైనారిటీస్ కానీ స్టేట్ వైజ్ చూడాలి అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 30 ప్రకారం ఎవరమ్మ చూస్తారు, స్టేట్ వైజ్ సెంట్రల్ గవర్నమెంట్ ఇక్కడ జనరల్గా ఏంటి స్టేట్ వైజ్ మైనారిటీస్ని డిస్కస్ చేయాలి తప్ప నేషనల్ వైజ్ మీరు చెయ్యొద్దు అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. స్టేట్ వైజ్ చేయాలి అంటే అర్థం ఏంటమ్మా, స్టేట్స్ని కన్సిడరేషన్ తీసుకొని స్టేట్స్ పార్టిసిపేషన్తో చూడాలి, అవునా కదా. సో ఈ విధంగా జరగాలి. టీఎంఏ పాయ్ వర్సెస్ కేసులో ఇట్లా చెప్పడం జరిగింది. రిలీజియస్ కానీ లింగ్విస్టిక్ మైనారిటీస్ కానీ స్టేట్ వైజ్ చూడాలి అండర్ ఆర్టికల్ 30 అని చెప్పడం జరిగింది. అండ్ మరొక కేసు ఉందమ్మా 2005లో, దట్ ఈస్ కాల్డ్ బాల్ పాటిల్ కేస్. ఓకే, బాల్ పాటిల్ కేస్. ఈ కేసులో జనరల్గా ఏంటి అంటే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది, ఎస్ 2002లో టీఎంఏ పాయ్ రూలింగ్ ఏదైతే ఉందో అది ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైనా మీరు యూనిట్ ఫర్ డిటర్మైనింగ్ ఈ వర్డ్స్ అట్లా యూజ్ చేయడం జరిగిందమ్మా, అందుకే చెప్తున్నాను. యూనిట్ ఫర్ డిటర్మైనింగ్ స్టేటస్ ఆఫ్ బోత్ లింగ్విస్టిక్ and religious minorities వుడ్ బి స్టేట్ అని చూస్తాము. స్టేటే జనరల్గా ఇట్లా డివైడ్ చేస్తుంది అని స్టేట్ వైడ్గానే తీసుకొని మనం చెయ్యాలి అని క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ఓకే, సో అందుకనే సుప్రీంకోర్టులో ఇష్యూస్ ఏవొచ్చినా కూడా జనరల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మేమే ఎనాక్ట్మెంట్ చేస్తాము అంటే మేమే పార్లమెంట్ మాకు పవర్ ఇచ్చింది, సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది అని కూడా క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుందన్నమాట. ఓకే, సో ఒక్కసారి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 246 అనేది ఒక్కసారి చూడండమ్మా. ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది పవర్ పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ జనరల్గా ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి ఇవ్వడం జరిగింది. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, కాన్స్టిట్యూషన్ పవర్ పార్లమెంట్కి ఇవ్వడం జరిగింది అనమాట. మైనారిటీస్ ఇంట్రెస్ట్ని ప్రొటెక్ట్ చేసే బాధ్యత పార్లమెంట్దని. ఇనేవే పార్లమెంట్ అంటే ఎవరు చేస్తారమ్మా, సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అనమాట. ఆర్టికల్ 246తో పాటు కాన్కరెంట్ లిస్ట్, ఒక్కసారి జాగ్రత్తగా ఈ డేటా అంతా రాసుకున్నామా. కాన్కరెంట్ లిస్ట్లో మనకి ఎంట్రీ నెంబర్ 20 ఉంటుంది. ఎంట్రీ 20. ఆ ఎంట్రీ 20 ఏంటి అంటే నథింగ్ బట్ ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్. అయితే ఈ ఎకనామిక్ అండ్ సోషల్ ప్లానింగ్లో ఖచ్చితంగా వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్ అని ఉంటుంది. అంటే ఇక్కడ ఈ సోషల్ ప్లానింగ్లో కానీ ఎకనామిక్ ప్లానింగ్లో కానీ మైనారిటీస్ని కాన్ఫిడెంట్గా తీసుకొని వాళ్ళ పార్టిసిపేషన్తో యాక్ట్స్ అనేవి తయారు చేయాలి. చట్టాలను ఏ విధంగా తయారు చేస్తామమ్మా, వాళ్ళని పార్టిసిపేషన్గా తీసుకొని మనం చెయ్యాలి అని చూస్తామన్నమాట. సో ఈ విధంగా టోటల్గా ఉంటుంది అన్నమాట.
అయితే ఇప్పుడు కేసు ఏంటో చూడండమ్మా. రీసెంట్గా పిల్ అనేది వేయడం జరిగింది, పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనేది సుప్రీంకోర్టులో వేయడం జరిగింది అనమాట. ఏంటి, సెంటర్ మాత్రమే మైనారిటీస్ని నోటిఫై చేయాలా ఎక్కడ, ఆ నేషనల్ లెవెల్లో అని అంటే చాలామంది ఈ పిల్ ప్రకారం ఏంటి వేయడం జరిగిందంటే, ఇట్లా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే చేస్తుంది అంటే ఇట్ వైలేట్స్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30. అర్థమైందమ్మా? అయితే ఈ మైనారిటీస్ ఇష్యూస్ వచ్చేసరికి ఫండమెంటల్ రైట్స్లో మీరు ఇన్ని పార్ట్స్ అనేవి టచ్ చేయొచ్చు, మైనారిటీస్లో ఇన్ని పార్ట్స్ అనేవి టచ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకా జనరల్గా ఏంటి, ఇక్కడ మనం ఆల్రెడీ చూసాం సెంట్రల్ గవర్నమెంట్లో బీజేపీ ఉన్నప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పటికీ మైనారిటీస్ని వాళ్ళప్పుడు మెన్షన్ చేయడం జరిగింది. ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని మైనారిటీస్ చెప్పారు, తర్వాత జైనిజం యాడ్ చేయడం జరిగిందన్నా కదమ్మా, అదంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్లో జరగడం జరిగింది అని చెప్తున్నారనమాట. అయితే ఈ బిల్ ప్రకారం ఏంటి అంటే టీఎంఏ పై వర్సెస్ టీఎంఏ పై ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక కేసులో క్లియర్గా మైనారిటీస్ని డిసైడ్ చేసినప్పుడు స్టేట్ వైజ్ యూనిట్ తీసుకోవాలి, ఇండియా వైజ్ కాదు అని చెప్పడం జరిగింది. బట్ ఇప్పుడు మాత్రం మనం ఏ విధంగా తీసుకుంటున్నాం, రివర్స్లో తీసుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ నేషనల్ వైజ్లోనే చెప్తుంది అని చెప్తున్నారు అనమాట. అండ్ దానికి ఆన్సర్గా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే మైనారిటీస్ని డిసైడ్ చేసే స్టేటస్ అనేది కేవలం సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. అయితే ఇక్కడ జనరల్గా వెంటనే వీళ్ళు ఏం వాదిస్తున్నారంటే ఆ విధంగా చేస్తే మీరు జనరల్గా ఓవరాల్ కన్సిడరేషన్ తీసుకుంటున్నారు. లెట్స్ టేక్ ముస్లిమ్స్ అనేవాళ్ళు ఎస్ ఇండియాలో మైనారిటీసే కాదనట్లేదు, బట్ జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు మెజారిటీ ఉంటున్నారు. అంటే మైనారిటీస్ అప్పుడు ఇచ్చిన ప్రొటెక్షన్ అనేది మెజారిటీలో ఉన్నప్పుడు ప్రొటెక్షన్ అవసరం లేదు అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ ఈవెన్ టేక్ క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఎస్ ఇండియా మొత్తం మైనారిటీసే, బట్ నాగాల్యాండ్లో చూస్తే వాళ్ళు మెజారిటీ కింద చూస్తాము. ఓకేనా? అండ్ ఈవెన్ టేక్ కొంతమంది ఈవెన్ మనం హిందూయిజం కానీ జుడాయిజం కానీ బహాయిజం కానీ ఈ ఏరియాస్లో ఉన్నవి చాలా మైనారిటీస్గా ఉన్నాయి, బట్ నేషనల్ లెవెల్లో కానీ స్టేట్ లెవెల్లో కానీ వాటిని మనం మెన్షన్ చెయ్యలేదు. ఓకేనా? సో అయితే ఈ పిటిషనర్స్ ఏం అడుగుతున్నారంటే సుప్రీంకోర్టుకి సెంటర్ మాత్రమే డిసైడ్ చేసే పవర్ అనేది మీరు క్యాన్సిల్ చేయండి, ఈ పవర్ అనేది స్టేట్స్కి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే స్టేట్స్ వాళ్ళు గ్రౌండ్ లెవెల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని నిజంగా ఏ పీపుల్ని పెట్టాలి, ఏ డిస్టింక్ట్ కల్చర్ని ప్రమోట్ చేయాలి, ప్రొటెక్ట్ చేయాలి, కన్జర్వ్ చేయాలి అనేది స్టేట్స్కి సెంట్రల్ గవర్నమెంట్ కన్నా బాగా తెలుస్తుంది అని చూస్తామన్నమాట. సో ప్రాపర్గా ప్లానింగ్ ఉండాలంటే స్టేట్స్ని ఇంపార్టెంట్ బేసిస్ మీద తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. అయితే దీనికి సెంటర్ ఎటువంటి రెస్పాన్స్ ఇచ్చిందో చూడండి అమ్మా. గవర్నమెంట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, సెంట్రల్ గవర్నమెంట్ యాక్చువల్లీ 2 అఫిడవిట్స్ అనేవి ఫైల్ చేయడం జరిగింది. సార్ ఎఫిడవిట్ అంటే ఏంటి? ఎఫిడవిట్ అంటే నథింగ్ బట్ రాతపూర్వకమైన వాంగ్మూలాన్ని ఎఫిడవిట్ అని అంటాము. 2 ఎఫిడవిట్స్ ఇచ్చింది. ఒకటి ఏంటి May 9th ఇచ్చింది, మరొకటి March 25th ఇచ్చింది. ఓకే, March 25th ఒకటి, May 9th ఒకటి ఇచ్చిందనమాట. ఓకే, అయితే March 25th ఫస్ట్ ఎఫిడవిట్ ఇచ్చింది, May 9th సెకండ్ ఎఫిడవిట్ ఇచ్చింది. ఎందుకు ఎఫిడవిట్స్ కూడా ఇంత క్లియర్గా చెప్తున్నామంటే ఈ 2 ఎఫిడవిట్స్లో సెంట్రల్ గవర్నమెంట్ తనకు తానే కాంట్రడిక్టరీగా ఎఫిడవిట్స్ అనేది సమర్పించుకుంది. దానికి సుప్రీంకోర్టు అనేది ఆగ్రహం అయిందనమాట. అయితే ఇక్కడ జనరల్గా చూస్తే ఫస్ట్ ఎఫిడవిట్లో క్లియర్గా చెప్పడం జరిగింది, ద కాన్సెప్ట్ ఆఫ్ మైనారిటీస్ అనేవి నేషనల్ లెవెల్లో మాత్రమే ఉన్నది. ద కాన్సెప్ట్ ఆఫ్ మైనారిటీస్ అనేది ఎక్కడుందమ్మా? నేషనల్ లెవెల్లో మాత్రమే ఉంది. సెకండ్ కాన్సెప్ట్లో ఇది అసలు దాని గురించి మెన్షన్ కూడా చేయలేదు, చాలా సైలెంట్గా ఉన్నది. మైనారిటీస్ అనేది నేషనల్ లెవెల్లోనే ఉంటుంది, మైనారిటీస్ సెంట్రల్ లెవెల్లో చేస్తాము, ఇవన్నీ కూడా ఫస్ట్ ఎఫిడవిట్లో సెండ్ చేసిన సెంట్రల్ గవర్నమెంట్ సెకండ్ ఎఫిడవిట్లో మెన్షన్ చేయలేదు. ఓకేనా? అయితే దీంతో ఇక్కడ ఏం జరుగుతుంది, సెంట్రల్ యాక్ట్స్ ప్రకారమే చేస్తారు ఫస్ట్ ఎఫిడవిట్లో మళ్ళీ చెప్పడం జరిగింది. అండ్ కాన్కరెంట్ పవర్స్ అనేవి స్టేట్స్కి ఉంటాయి, స్టేట్స్తో సహా సెంట్రల్ గవర్నమెంట్కి కాన్కరెంట్ పవర్స్ ఉంటాయి మైనారిటీస్ యొక్క వెల్ఫేర్ చూసుకోవడానికి. బట్ ఇక్కడ స్టేట్స్ అనేవాళ్ళు వాళ్ళ జ్యూరిస్డిక్షన్లో కూడా మెన్షన్ చేసుకోవచ్చు అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి చూడమ్మా, మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ చూసుకుంటే అక్కడ వాళ్ళు జ్యూస్ ఉంటారు కదమ్మా, జ్యూస్ కమ్యూనిటీస్ని మైనారిటీ స్టేటస్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా? లెట్స్ టేక్ ఈవెన్ కర్ణాటక ఆల్సో. కర్ణాటకలో కూడా చాలా లాంగ్వేజెస్ ఉంటాయి కదమ్మా, ఆ లాంగ్వేజెస్ని లింగ్విస్టిక్ మైనారిటీస్గా కన్సిడర్ చేసి వాటిని కన్జర్వ్ చేస్తున్నారు. ఓకేనా? ఎస్. అయితే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రిక్వెస్ట్ ఏవైతే ఫస్ట్ ఎఫిడవిట్లో పెట్టిందో పిటిషనర్స్ వాటిని ఏం చెప్తున్నారంటే అవి రిజెక్ట్ చేయండి అని చెప్తున్నారనమాట. ఎందుకంటే సెకండ్
ఎఫిడవిట్లో వేరేగా ఎఫిడవిట్ ఫైల్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్, ఫస్ట్ ఎఫిడవిట్లో వేరేగా సెండ్ చేయడం జరిగింది అని చూస్తామన్నమాట. ఓకే, అయితే ఇక్కడ ఇన్ జనరల్గా ఓవరాల్గా మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ప్రతి ఇష్యూ కూడా ఫస్ట్ ఎఫిడవిట్లో ఒకలా చెప్పింది, సెకండ్ ఎఫిడవిట్లో ఒకలా చెప్పింది అని చూస్తాం. సో అందుకే ఈ యాంబిగ్విటీ అనేది ఉండద్దు. ఈ యాంబిగ్విటీ అంటే క్లియర్గా లేకపోవడం అనమాట. ఇది ఏదైతే సబ్మిట్ చేశారో సెంట్రల్ గవర్నమెంట్కి సుప్రీంకోర్టు క్లియర్గా వార్నింగ్ ఇచ్చింది, మీరు 2 ఎఫిడవిట్స్ రెండిట్లుగా సబ్మిట్ చేశారు, సో మీకు కేవలం కొంత టైం అనేది ఇస్తున్నాను, ఈ టైం లోపల మీరు స్టేట్స్తో డిస్కస్ చేసి కాంకరెంట్ పవర్ ఉంటుందా, సెంట్రల్ గవర్నమెంట్కి మాత్రమే పవర్ ఉంటుందా, యూనిట్స్ అనేవి స్టేట్ వైజ్గా తీసుకొని ఏ విధంగా చేస్తారు, ఇవన్నీ కూడా మీరు క్లియర్గా ఎఫిడవిట్ అనేది ఫైల్ చేయమని సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. ఓకేనా, అప్పుడు మాత్రమే ఎవ్రీ స్టేక్ హోల్డర్ని టచ్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్ డెసిషన్ అనేది తీసుకోగలది అని చూస్తాం. ఓకేనమ్మా, ఆర్టికల్లో ఇది మాత్రమే డిస్కస్ చేయడం జరిగింది. అయితే మనం ఇంకొద్ది కాస్త చూస్తే ఒక్కసారి మనం ఇన్ జనరల్గా ఏం చూస్తామమ్మా, ఈ మైనారిటీస్ ప్రొటెక్షన్ ఏం చేయాలి, ఈ మైనారిటీస్ ప్రొటెక్షన్ చేయకపోతే మనం ఇన్ జనరల్గా కమ్యూనల్ ఇష్యూస్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కమ్యూనల్ ఇష్యూస్ మెజారిటీ వాళ్ళు మైనారిటీస్ని సప్రెస్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో మైనారిటీస్ ప్రొటెక్షన్ గురించి ఖచ్చితంగా స్టేట్ అనేది నిర్ణయం తీసుకోవాలి అని కూడా చూస్తామన్నమాట. అయితే సార్ ఇంతవరకు కేవలం కల్చరల్ మైనారిటీస్ మాత్రమే చూసాము, లింగ్విస్టిక్ మైనారిటీస్ గురించి చెప్పలేదు. ఓకేనా, అయితే మనకి కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 350B ఆర్టికల్ 350Bలో క్లియర్గా ఉంటుంది అనమాట. ఏంటి, దేర్ వుడ్ బి ఏ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్. ఓకే, స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఇష్యూస్ అన్నీ కూడా ఈ స్పెషల్ ఆఫీసర్ అనే వాళ్ళు చూసుకుంటారు. ఓకే, ఈ స్పెషల్ ఆఫీసర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. ఆర్టికల్ 350B ప్రకారం ఆ స్పెషల్ ఆఫీసర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు. అతను లింగ్విస్టిక్ మైనారిటీస్ యొక్క ఇష్యూస్ అన్నిటినీ కూడా అతనే సాల్వ్ చేస్తాడు, ఎటువంటి ఇష్యూస్ వచ్చినా కూడా. సో మీరు ఈ ప్రావిజన్ మర్చిపోకండి. లింగ్విస్టిక్ మైనారిటీస్ ప్రకారం మనకి కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేసింది, అండ్ దిస్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ కాబట్టి చాలా ఇంపార్టెంట్ బాడీ. ఓకేనా, ఇతను ఏ ఇష్యూస్ వచ్చినా ఇన్వెస్టిగేట్ చేస్తాడు, వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సాల్వ్ చేస్తాడు, వాళ్ళ లింగ్విస్టిక్ కల్చర్ని ఆ లాంగ్వేజ్ని కన్సర్వ్ చేయడానికి అతను ప్రతి డెసిషన్ అనేది తీసుకుంటాడు అని చూస్తామన్నమాట. అయితే ఇన్ జనరల్గా ఏవైనా ప్రోగ్రామ్స్ అనేవి ఏవైనా ఉన్నాయా మైనారిటీస్ గురించి అనేది చూడండి అమ్మా. మనకి సెంట్రల్ లెవెల్లో సెపరేట్ మినిస్ట్రీ అనేది ఉన్నది. ఏంటమ్మా, మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ అని ఉంటుంది. అంటే బోత్ లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ మైనారిటీస్ ఇష్యూస్ అన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ మాత్రమే చూసుకుంటుంది. ఓకేనా, సో వీటితో మైనారిటీస్ పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది అని చూస్తామన్నమాట. అండ్ చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే, చాలా కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఫెస్టివల్స్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడే చేస్తూ ఉంటుంది. దెర్ ఈస్ వన్ థింగ్ దట్ ఈస్ కాల్డ్ ప్రైమ్ మినిస్టర్స్ 15 పాయింట్ ప్రోగ్రామ్ అని చూస్తాము. ప్రైమ్ మినిస్టర్స్ 15 పాయింట్ ప్రోగ్రామ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ మైనారిటీస్ అని చూస్తాము. ఫర్ వెల్ఫేర్ ఆఫ్ మైనారిటీస్. సో ఏ విధంగా మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆ 15 పాయింట్ ప్రోగ్రామ్ అనేది తీసుకొని రావడం జరిగిందో చూడండి అమ్మా. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా, ఈ 15 పాయింట్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడు మైనారిటీస్ గురించి రాసినా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా తీసుకొచ్చింది అంటే ఈ 15 పాయింట్ ప్రోగ్రామ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ మైనారిటీస్ అనేది ఖచ్చితంగా పెట్టండి. ఇది ఓవర్ ఆర్కింగ్ ప్రోగ్రామ్ అనమాట. అంటే వేరే స్కీమ్స్ని అన్నిటినీ కలిపి ఒక దగ్గర క్లియర్గా చేయడం జరిగింది. ఓకేనా, సో బెనిఫిట్స్ ఆఫ్ జనరల్గా గవర్నమెంట్ నుంచి ఎటువంటి బెనిఫిట్స్ అయితే మైనారిటీస్కి వస్తాయో వాటిని కాంక్రీట్ బేసిస్ మీద చేసి ఒకే స్కీమ్ కింద తీసుకొని వస్తే అదే ప్రైమ్ మినిస్టర్ 15 పాయింట్ ప్రోగ్రామ్ ఫర్ వెల్ఫేర్ ఆఫ్ మైనారిటీస్ అనమాట. ఓకే, అయితే దీని ప్రకారం జనరల్గా చూడమ్మా, ఈ ఫస్ట్ జనరల్గా వీళ్ళు ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ ఆర్ స్కీమ్ కింద మైనారిటీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఈ ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్ ఏంటి అంటే, చిన్నప్పటి నుంచే న్యూట్రిషనల్ స్టేటస్ పెంచడం, వాళ్ళ హెల్త్ స్టేటస్ చూసుకోవడం, అవన్నీ కూడా ఈ స్కీమ్లో చూసుకుంటాము. అండ్ నెక్స్ట్ జనరల్గా మైనారిటీస్కి యాక్సెసింగ్ టు ది స్కూల్ ఎడ్యుకేషన్ అనేది చూస్తాము. స్కూల్ ఎడ్యుకేషన్ అనేది ఖచ్చితంగా మైనారిటీస్కి జరగాలి అని చూస్తామన్నమాట. అండ్ నెక్స్ట్
జనరల్గా మనం సపరేట్ టీచింగ్స్ ఫర్ ఉర్దూ అనేది చూస్తాం, ఎందుకంటే మైనారిటీస్లో కూడా ముస్లిమ్స్ అనేవాళ్ళు హయ్యెస్ట్ ఉంటారు. సో జనరల్గా సెంట్రల్ అసిస్టెన్స్ అనేది ఉర్దూ లాంగ్వేజ్కి ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈవెన్ మద్రసాస్ ఏవైతే ఉన్నాయో వాటిని మోడర్నైజ్ చేస్తాము, అంటే వాటికి ఫండింగ్ అనేది ఇచ్చామంటే కొత్త క్వాలిటీస్ అవన్నీ కూడా మద్రసా ఎడ్యుకేషన్లో చూస్తాము. అంటే ఈ 15 పాయింట్ ప్రోగ్రాంలో ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఓకే, హెల్త్ గురించి చూస్తాము, స్కూలింగ్ యాక్సెసిబిలిటీ చూస్తాము, ఉర్దూ లాంగ్వేజ్ చూస్తాము, మద్రసా ఎడ్యుకేషన్ అంటే నథింగ్ బట్ ముస్లిమ్స్ వాళ్ళు వాళ్ళ ఓన్ ఎడ్యుకేషన్ని మద్రసా ఎడ్యుకేషన్, మద్రసా ఇన్స్టిట్యూషన్స్ అని అంటాము. వాటికి మోడర్నైజ్ చేస్తాము అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్పడం జరిగింది. ఇంకేంటో చూడమ్మా, మెరిటోరియస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్కాలర్షిప్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆల్రెడీ మనకి మౌలానా ఆజాద్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఉంది, వాటికి ఫండింగ్ ఇంప్రూవ్మెంట్ చేస్తాము, వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది పెంచుతాము అని చెప్పడం జరిగింది. అండ్ చాలా వరకు మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మెషర్స్లో మైనారిటీస్కి హయ్యర్ ప్రయారిటీ ఇస్తాము అని ఇక్కడ కూడా చెప్పడం జరిగింది. అండ్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడ్ చేస్తాం, లైక్ ఉస్తాద్ స్కీమ్లో కానీ వీటన్నిటిని సీఖో ఆర్ ఖమావో కానీ ఈ స్కీమ్స్ అన్నిట్లో కూడా వాళ్ళ స్కిల్స్ని అప్గ్రేడింగ్ ఆఫ్ స్కిల్స్ అని చూస్తాము. ఓకేనా, అంటే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ చేంజ్ చేస్తున్నాము, వాళ్ళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఆప్షన్ ఇస్తున్నాము, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇస్తున్నాము, స్కాలర్షిప్స్ ఇస్తున్నాము, వాళ్ళ న్యూట్రిషనల్ స్టేటస్ కూడా మేము చూస్తున్నాము. అండ్ క్రెడిట్ సపోర్ట్ అనేది ఎన్హాన్స్ చేస్తాము, ఖచ్చితంగా క్రెడిట్ సపోర్ట్ అనేది ఇస్తాము అని ఈ 15 పాయింట్ ప్రోగ్రాంలో చెప్పడం జరిగింది. అండ్ స్టేట్ అండ్ సెంట్రల్ సర్వీసెస్లో వీళ్ళకి స్పెషల్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అనమాట. నెక్స్ట్ ఓకే, అండ్ వాళ్ళ కండిషన్స్ ఆఫ్ లివింగ్ అనేది చేంజ్ చేస్తాము. అంటే మనకేంటి, హౌసింగ్ ఫర్ ఆల్ స్కీమ్స్లో మైనారిటీస్కి ప్రయారిటీ వచ్చినట్టు చూస్తామన్నమాట. రూరల్ హౌసింగ్ కానీ వీటన్నిటిలో కూడా చూస్తాము. అండ్ కండిషన్ ఆఫ్ స్లమ్స్, ఈ మైనారిటీస్ ఎక్కడ ఉంటున్నారు, చాలా వరకు స్లమ్ ఏరియాస్లో ఉంటున్నారు. ఆ స్లమ్స్ని కూడా రిజువినేట్ చేస్తాము, ఆ స్లమ్స్ని కూడా ప్రమోట్ చేస్తాము, ప్రొటెక్ట్ చేస్తాము అని క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, ఇంకా చూడమ్మా, కమ్యూనల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అటువంటి కమ్యూనల్ ఇన్సిడెంట్స్ అనేవి తగ్గిస్తాము. అంటే సొసైటీలో సోషల్ హార్మోనీ అనేది మనము పెంచితే కమ్యూనల్ ఇన్సిడెంట్స్ ఇవన్నీ కూడా తగ్గిపోతాయి. ఈ విధంగా మనం చూస్తాము. ఓకేనా, అండ్ కమ్యూనల్ అఫెన్సెస్ ఎవరైతే చేస్తారో, అంటే మెజారిటీ పీపుల్ ఏవైతే చేస్తారో వాటిని క్లియర్ కట్గా నీట్గా ప్రాసిక్యూట్ చేసి విక్టిమ్స్ వాళ్ళకి హెల్ప్ చేసేటట్టు ఉంచుతాము. అందుకనే ఇంకా కమ్యూనల్ రైట్స్లో అయిన విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్ మెషర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కమ్యూనల్ రియాట్స్లో విక్టిమ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని రీహాబిలిటేట్ చేయడం జరుగుతుంది అని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది. ఓకే, ఈ 13, 14, 15 పాయింట్స్లో ఏం చెప్పడం జరిగిందంటే క్లియర్గా కమ్యూనల్ ఇష్యూస్ ఏవైతే ఉంటాయో వాటిని సాల్వ్ చేస్తాము, సోషల్ హార్మోనీ అనేది పెంచుతాం, ఈ కేసెస్ ఏవైనా వస్తే నీట్గా ప్రాసిక్యూట్ చేస్తాము, అండ్ విక్టిమ్స్కి కూడా కంపెన్సేషన్ ప్యాకేజెస్ లాంటివి ఇస్తాము అని క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. ఈ 15 పాయింట్ ప్రోగ్రామ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో చూసారు కదమ్మా, మనం ఆర్టికల్ అంతా కూడా ఇన్ డీటెయిల్డ్గా ప్రిలిమ్స్లోని మెయిన్స్ మోడ్లో కూడా ఇట్లా రాస్తామన్నమాట. ఓకే, ఇప్పుడు క్వశ్చన్ ఉంది కదమ్మా, క్వశ్చన్ ఒక్కసారి చూద్దాం, చూడండి. ఒక్కసారి చూడమ్మా, మనం వర్కింగ్ ప్రొఫెషనల్స్ గురించి యూపీఎస్సీ ఇన్ఫినిటీ రికార్డెడ్ క్లాసెస్ అనేది తీసుకొని రావడం జరిగింది. అది కూడా కేవలం 40,000 రూపీస్కి మాత్రమే. ఓకే, దీంట్లో మనకి జిఎస్ అన్నీ కవర్ అవుతాయి, సీసాట్, టెస్ట్ సిరీస్, డైలీ కరెంట్ అఫైర్స్, డైనమిక్ పార్ట్, డైలీ కరెంట్ అఫైర్స్ పక్క నుంచి చూస్తారు కదమ్మా, 6,000 కోర్స్ ప్యాకేజ్ అది ఫ్రీగా వస్తుంది. 40,000తో మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ ఏపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఎస్ఎస్సీ, సిజిఎల్, ఐబీపీఎస్ ఇవన్నీ కూడా మనం ఫ్రీగా లైఫ్ టైం వ్యాలిడిటీతో కేవలం 40,000 రూపీస్కి మాత్రమే ఇస్తున్నామమ్మా. సో ఇక్కడ నెంబర్ చూడండి, 7893899553. మీరు మ్యామ్కి కాల్ చేసి సబ్స్క్రిప్షన్ అనేది వెంటనే చేసుకోండమ్మా. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మ్యామ్కి కాల్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ చూడండి, కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ ప్యాకేజ్ అనేది తీసుకోవడం రావడం జరిగింది. దిస్ వుడ్ యాక్ట్ యాజ్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ కాంప్రహెన్సివ్ కరెంట్ అఫైర్స్ అని మనం చూస్తాం. ఇక్కడ మీకు కేవలం 6,000 రూపీస్కి పిఐబి అండ్ ఇండియన్ ఎక్స్ప్రెస్, లైవ్ మింట్, ద హిందూ కవర్ చేస్తాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ యోజన, కురుక్షేత్ర కూడా మనం డిస్కస్
డిస్కస్ చేస్తాము. ఓకే, యోజన కురుక్షేత్ర. సో మీరు కింద కామెంట్ బాక్స్లో కూడా వీటివి ఉంటాయి, మీరు డైరెక్ట్గా ఎన్రోల్మెంట్ కూడా చేసుకోవచ్చు. లేదు అంటే మ్యామ్కి కాల్ చేసి అయినా కూడా మీరు చేయొచ్చు. అండ్ 2 ప్యాకేజెస్ కూడా కేవలం 15th మే వరకే ఆఫర్ ఉంటుంది. 15th మే తర్వాత ఫీజు అనేది పెరుగుతుంది. కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ ఆల్రెడీ లాస్ట్ వీక్ అనేది 55,000 ఉండేది, ఇప్పుడు ఈ ప్యాకేజ్ అనేది 6,000కి పెంచడం జరిగింది. 15th మే తర్వాత అది 10,000కి వెళ్తుంది. 10,000కి వెళ్తుందమ్మా. సో వెంటనే సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోండి. సో ఇప్పుడు క్వశ్చన్ మీరు అర్థం చేసుకోగలరు కదమ్మా. ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ అనేది ఈక్వాలిటీ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అండర్ ఆర్టికల్ 14 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ వస్తుంది. సో ఆన్ దిస్ నోట్ మైనారిటీ ఇష్యూస్ని కన్సిడర్ చేయండి అని చెప్పేసి. సో ఒక్కసారి ఆర్టికల్ 14 ఏంటమ్మా, ఈక్వాలిటీ బిఫోర్ లా అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని సెకండ్ దాంట్లో చూస్తాం. ఓకే, ఈక్వాలిటీ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్. ఈక్వాలిటీ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అంటే ఏంటి అంటే, ఎవరైతే అన్లైక్గా ఉన్నారో వాళ్ళందరినీ ఒకేలా చూడాలి. అంటే ఒక్కసారి చూడమ్మా, మెజారిటీ వాళ్ళని వేరేగా చూడాలి, మైనారిటీస్ వాళ్ళని వేరేగా చూడాలి. ఎందుకంటే డైవర్సిటీ అనేది ప్రమోట్ అవ్వాలంటే మైనారిటీకి స్పెషల్ ప్రొటెక్షన్ అనేది ఇస్తే అప్పుడే మనకి గ్రోత్ అనేది ఈక్విటబుల్గా జరుగుతుంది. ఈక్విటబుల్ అంటే ఎవరికైతే ప్రొటెక్షన్ కావాలో వాళ్ళకి ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇవ్వాలి. ప్రొటెక్షన్ ఎవరికైతే ఇస్తున్నాము అంటే వేరే వాళ్ళని తక్కువ చేస్తున్నట్టు కాదు. అంటే ఇక్కడ మైనారిటీస్ని మనం ప్రొటెక్ట్ చేస్తున్నామంటే మెజారిటీస్కి తక్కువ చేస్తున్నట్టు కాదు. అదే ఈక్వాలిటీ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్లో క్లియర్గా చెప్పడం జరుగుతుంది అనమాట. అందుకనే నేను ఈ విధంగా ఇది మైనారిటీస్ ఇష్యూస్ అనేవి ఇవ్వడం జరిగాను. సో ఇప్పుడు ఆన్ దిస్ నోట్ కన్సిడర్ మైనారిటీ ఇష్యూస్ అని చెప్పడం జరిగింది. సో మీరు ఇంట్రడక్షన్ ఎట్లా ఓపెన్ చేస్తారంటే, ఏ ఆర్టికల్స్ మనం జనరల్గా మైనారిటీస్ని టచ్ చేస్తాయో చూడండి. మైనారిటీస్ విల్ గెట్ ప్రొటెక్షన్ ఫ్రమ్ ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 21, ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 అని చూస్తాము. ఓకే, ఇవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. అండ్ ఈక్వాలిటీ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అనేది ఈ విధంగా ప్రమోట్ చేస్తుంది అని నీట్గా ఇంట్రడక్షన్లో పెడతారు. అండ్ ఆ తర్వాత బాడీ అనేది చూడండి అమ్మా. బాడీలో ఏం చూస్తారు అంటే ఈక్వాలిటీ ఆఫ్ ప్రొటెక్షన్ ఆఫ్ లాస్ అని పెట్టి సిగ్నిఫికెన్స్ అనేది పెడతారు. ఎందుకు మైనారిటీస్ని మనం ఎందుకు ప్రమోట్ చేయాలి ఆర్ కన్జర్వ్ చేయాలి? దే ప్రొవైడ్ డిస్టింక్టివ్ ఫ్లేవర్ టు ది ఇండియన్ కల్చర్ అని చూస్తాం. అవునా, దే ప్రొవైడ్ డిస్టింక్టివ్ ఫ్లేవర్. వాళ్ళు వాళ్ళ కల్చర్ని ప్రమోట్ చేస్తారు. ఇండియాలో డైవర్సిటీ అనేది ఉంది కదమ్మా, దాన్ని ఎన్హాన్స్ చేసి ప్రమోట్ చేస్తారు. సో వాళ్ళ కల్చర్ని ప్రమోట్ చేయడానికి డిస్టింక్టివ్ ఫ్లేవర్ యాడ్ చేస్తుంది అని చూస్తాము. అండ్ మైనారిటీస్ అనే వాళ్ళకి జనరల్గా ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ ఉంటుంది కాబట్టి వాళ్ళు మెజారిటీ చేతుల్లో సప్రెస్ అవ్వడానికి వీల్లేదు. అందుకే ఆర్టికల్ 21 అనేది ఉంది అని చూస్తాము. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఇండియాలో జనరల్గా మనము వైబ్రెన్సీ అనేది చూస్తాము. డెమోక్రసీ అనేది సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా వీళ్ళ ప్రొటెక్షన్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని కూడా చూస్తామన్నమాట. ఓకే, అయితే ఇప్పుడు మైనారిటీ ఇష్యూస్ అనేవి చూడండి. మైనారిటీ ఇష్యూస్లో ఏం చూస్తారంటే, వాళ్ళ లాంగ్వేజ్ ఏదైతే ఉందో అది తగ్గిపోతుంది, వాళ్ళ కల్చర్ ఏదైతే ఉందో అది గ్లోబలైజేషన్ ఫేజ్లో పోతుంది, ఇరోడ్ అయిపోతుంది అని చూస్తాము. వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి అస్సలు రావడం లేదు అని చూస్తాము. అండ్ లింగ్విస్టిక్ మైనారిటీస్ ఇష్యూస్కి వచ్చేసరికి కమ్యూనల్ ఇష్యూస్ అనేవి చూస్తాము. కమ్యూనల్ ఇష్యూస్ అనేవి చూస్తాము. అయితే వే ఫార్వర్డ్ అని పెట్టి కొన్ని మెషర్స్ అనేవి రాస్తాము. అంటే ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఖచ్చితంగా ఒక స్కీమ్స్ అనేవి తీసుకొని రావాలి. వాళ్ళ లాంగ్వేజ్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు, కల్చర్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ఆర్టికల్ 29 అండ్ ఆర్టికల్ 30 అనేది స్ట్రాంగ్గా ఎన్ఫోర్స్ అయ్యేటట్టు ప్రొటెక్షన్ మెషర్స్ ఇవన్నీ కూడా తీసుకోవాల్సిన బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ మీద ఉంటుంది అని ఇన్ జనరల్గా మనం రాస్తాము. ఓకేనా. అండ్ ఆ తర్వాత కన్క్లూషన్లో బ్యూటిఫుల్గా రాయండి. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అనేవి తీసుకొచ్చింది. లైక్ 15 పాయింట్ ప్రోగ్రామ్, ప్రైమ్ మినిస్టర్స్ 15 పాయింట్ ప్రోగ్రామ్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ వెల్ఫేర్ ఆఫ్ మైనారిటీస్. ఇటువంటి స్కీమ్స్ అనేవి మైనారిటీస్ని ఎస్టాబ్లిష్ చేస్తుంది. అండ్ మైనారిటీస్ని ప్రొటెక్ట్ చేస్తే ఇండియా యొక్క సింబల్ ఆర్ సిగ్నేచర్ స్టైల్ అనేది గ్లోబల్ లెవెల్లో బాగా రిప్రజెంట్ అవుతుంది. ఏంటమ్మా, గ్లోబల్ లెవెల్లో ఖచ్చితంగా ఇండియాని డెమోక్రటిక్ వాల్యూస్ని అప్హోల్డ్ చేస్తుంది, మైనారిటీ కమ్యూనిటీస్ని రెస్పెక్ట్ ఇస్తుంది. కాబట్టి ఇండియాలో వైబ్రెంట్ డైవర్సిటీ
అనేది ఉంది అని మనం నీట్గా మెన్షన్ చేస్తాము కన్క్లూషన్లో. ఓకే, చూసారు కదమ్మా, ఆర్టికల్ అంతా కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది, క్వశ్చన్ కూడా ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు మీకు క్వశ్చన్ ఏంటి అంటే రైట్ అబౌట్ ఆర్టికల్ 350B. ఓకే, స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ గురించి ఒక 2-3 స్టేట్మెంట్స్ అనేవి రాయండి అమ్మా. దీంతో మీకు పార్టిసిపేషన్ స్కిల్స్ అనేవి కూడా పెరుగుతాయి. ఓకే, యా, మన ప్రతి ఆర్టికల్ వెనకాతన చాలా హార్డ్ వర్క్ అనేది ఉంటుంది, మీరు దాన్ని అప్రిషియేట్ చేస్తారని మేము అనుకుంటున్నాం అనమాట. సో లైక్ బటన్ హిట్ చేయండి, ఫెలో ఆస్పిరెంట్స్కి షేర్ చేయండి అమ్మా, అండ్ డూ కామెంట్ ఆల్సో. క్వశ్చన్ అనేది అడిగాను కదా, దాన్ని కామెంట్ చేయండి, అండ్ ఆ క్లాసెస్ అనేవి ఏ విధంగా ఉన్నాయో చెప్తే మాకు మరింత రిజర్వేషన్ అనేది అనిపిస్తుంది అనమాట. ఓకే, మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ నుంచి డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది రాబోతుందమ్మా. ఎక్కడమ్మా? విశాఖపట్నంలో అండర్ ది గైడెన్స్ ఆఫ్ సురేష్ సార్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాము. సురేష్ సార్ ఎల్టీఎక్స్ క్లాసెస్లో డిగ్రీ ప్లస్ ఐఏఎస్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకు ఈ ప్రోగ్రామ్ అంటే ఎర్లీగా ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేస్తే అవర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ అనేది పెరుగుతుంది. అంటే ఇక్కడ జనరల్గా మనం ఏం చూస్తామమ్మా, ఎర్లీగా మీరు స్టార్ట్ చేస్తే మనం డెడికేటెడ్గా కోర్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఏం చెప్తారు, డిగ్రీ సెకండ్ ఇయర్లో ఏం చెప్తారు, డిగ్రీ థర్డ్ ఇయర్లో ఏం చెప్తారు అనేది డెడికేటెడ్గా ఉంటుంది. సో మీరు దాని గురించి డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత ఫ్రీ అప్గ్రేడేషన్ అనేది మన ఫుల్ యూపీఎస్సీ కోర్స్కి ఇవ్వడం జరుగుతుంది, అండ్ ఆప్షనల్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. డిగ్రీ 3 ఇయర్స్ కూడా మీరు పెరానం 80,000 కడితే మీ డిగ్రీ ఫీజు అనేది మేము చూసుకుంటాము. అండ్ ఐఏఎస్ కోచింగ్ కూడా మీకు క్లియర్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. అండ్ ఈఎంఐ 10,000 పర్ మంత్ అనేది పెడుతూ మనం ఈజీగా ఇన్స్టాల్మెంట్స్ అనేవి మీరు 8 మంత్స్లో క్లియర్ చేయొచ్చు. ఓకే, మన కోర్స్ ప్యాకేజ్ అంతా కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంటుందమ్మా. అండ్ ఈ నెంబర్ చూడండి, ప్రత్యూష మేడంకి కాల్ చేయండి అమ్మా, 7893899553. మీరు మ్యామ్కి కాల్ చేసి ఏ డౌట్ అయినా కూడా వెంటనే అడగచ్చు. ఓకే, థ్యాంక్ యూ.